అందులో పాల్గొందాం. హల్లెలూయా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్నయే వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్నయే వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను, బాధలలో నెమ్మదినిచ్చెను. జిగటగల ఊపి నుండి లేవనెత్తెను, సమతల మగు భూమిపై నన్ను నిలిపెను. జిగటగల ఊపి నుండి లేవనెత్తెను, సమతల మగు భూమిపై నన్ను నిలిపెను. నా పాదములకు ఆమేన్, నా పాదములకు దీపమాయెను, సత్యమైన మార్గములో నడుచుచుండెను, సత్యమైన మార్గములో. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను, బాధలలో నెమ్మదినిచ్చెను. తలలు వంచండి, కళ్ళు మూసుకోనండి, ప్రార్థనలో ఏకీభవించండి, ప్రార్థిద్దాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ఈరోజు ప్రభు మనతో మాట్లాడినట్లు దేవుడే మనకు మంచి మాటలు నేర్పించినట్లు మనందరికీ కావలసిన చక్కటి వాక్యమును ప్రభు మన కొరకు సిద్ధపరుచున్నట్లు మనందరం కూడా ప్రార్థన పూర్వకంగా చర్చలు అందరం కూర్చుందాం. ఈరోజు ఈ ఆదివారం పూట మన ధ్యానం కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి, అమ్మ మీరు ఇటు కూర్చుంటే ఇంకా బాగుంటుంది, వాక్యం చదువుకున్న మీరు యవనస్తులు కొద్దిగా ఇటు జరగండి, ఆ మూలగా మీరు కూడా కొంచెం నాకు ముందుకు రావాలి. కొంచెం వెనక్కొండండి, ఇంకొంచెం కొద్దిగా వెనక్కొండండి. అది డ్రమ్ము పలకల దగ్గర పెట్టేసుకోండి. చక్కగా చదవాలి అమ్మ, మధ్యలో పిల్లలతో ఆడుకోకూడదు. వాక్య ధ్యానం ప్రారంభించిన తర్వాత పిల్లలతో ఆడుకోకూడదు, ఓకేనా? చక్కగా చదవాలి. ఈరోజు దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుండి యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనంలో, తినేస్తున్నారు, చేపలు పెడితే తినేస్తున్నారు, మోకరిస్తే మోకరిస్తున్నారు, చేతులు ఎత్తే చేతులు, ఇవంతే కానీ ఆత్మీయంగా వాళ్ళలో ఫలాలేమీ లేవు. అప్పుడు ప్రభు వాళ్ళతో ఒక మంచి మాట చెప్పాడు. బాబు, మీరు నా శిష్యులు అని బయట చెప్పుకుంటున్నారు, అంటే క్రైస్తవులు అని ఈరోజు మనం కూడా చెప్పుకుంటున్నాం, ప్రభు నమ్ముకున్నామని చెప్పుకుంటున్నాం. అలా చెప్పుకునే మనలో ఫలములు ఉండాలి, ఫలించాలి. ఫలము అనగా ఫలించుట అనే పదానికి ప్రియులారా బైబిల్లో అభివృద్ధి చెందటం అని అర్థం. దేవునికి స్తోత్రం. ఫలించుట అనగానే అభివృద్ధి చెందటం అని అర్థం. పండటం అనే మాట కూడా ఒకటి ఉంది. పండటం, ఉత్పత్తి చేయటం, కలిసి రావటం, వృద్ధి చెందటం, క్షేమంగా ఉండటం, ఇలాంటి మాటలు ఉన్నాయి. ప్రభువు పేరు చెప్పుకొని మనం అలా ఫలించకపోతే దాని వలన ప్రయోజనమేమి ఉండదు. స్కూల్కి వెళ్ళే పిల్లోడికి అక్షరాలు రాయటం రాదనుకోండి, వాడు స్కూల్కి వెళ్ళటం మాట్లాడటం లేదు, వేస్ట్. అప్పుడు వాడిని ఎక్కడ పంపాలి? చెప్పాలి. ఎక్కడ పంపాలి? గేదెల దగ్గరికి పంపాలి. అప్పుడు ఆ పిల్లోడు పొద్దున్నే పలకలు తీసుకుని వెళ్ళేవాడు, పుస్తకాలు తీసుకుని వెళ్ళేవాడు. ఇప్పుడు పొద్దున్నే తట్ట తీసుకుని వెళ్తాడు గేదెల దగ్గరికి. ఆ వెనకాల గేదెలు వేసే పేటను ఏం చేస్తాడు? తీస్తాడు. అప్పుడు రాత్రి అంతా గేదె, ఆవు, ఆ రాత్రి పూట మనకలాగా వాటికి టాయిలెట్స్ అంటూ ప్రత్యేకంగా ఏమి ఉండవు కాబట్టి మొత్తం అన్ని అక్కడే వేసేసి అందులోనే ఉంటాయి కదా.
ఉదయాన్నే వీడు వెళ్ళేసరికి ఒక్కసారి తోక అందులో ముంచి టబ్బేలు మనం కొట్టింది అనుకోండి, ఒక్కొక్కసారి కళ్ళల్లో కూడా పడిపోద్ది. అప్పుడు ఏం గుర్తొస్తుంది అంటే, స్కూల్లో నేను చాలా చక్కగా చదువుకునేవాడిని, ఈ ఇంటర్ కర్మ అనిపిస్తుంది కదా. అలాగే అందుకని ఫలములు దేవుడు ఆశించాడు మన ఇద్దరి ఎడల కూడా. మన పక్కన ఆయన మన పక్షంగా ఉండి, మీరు ఇలా ఫలిస్తే మీరు నా శిష్యులు అవుతారు అని దేవునికి స్తోత్రం కలుగు. హల్లెలూయా, హల్లెలూయా. ఫలముల నాశించిన పరలోక తండ్రి, నేను చూస్తున్నా నీ వైపు. ఫలముల నాశించిన పరలోక తండ్రి, నేను చూస్తున్నా నీ వైపు. ప్రేమతో నిలబెట్టు ప్రియతోటమాలి, పరీక్షించుతున్నా నీ వైపు. పరీక్షించుచున్నాడు నీ కాపు, ఫలించకుండుట నీకు న్యాయమా, యజమాని సహనముతో చెలగాటమా. ఫలించకుండుట నీకు న్యాయమా, యజమాని సహనముతో చెలగాటమా. ఫలముల నాశించిన తేరి చూచుచున్నాడు నీ వైపు. హల్లెలూయా. ఆయన తేరి చూస్తున్నాడట మన వైపు. మనం ఏం చేయాలని? ఫలించాలి. మరి ఎలా ఫలిస్తాం? ఫలించాలి అంటే మనం ఏం చేయాలి? కొన్ని అద్భుతమైన విషయాలు దేవుడు ఈరోజు నాకు నేర్పించారు. ఎలాగ ఒక వ్యక్తి అభివృద్ధి చెందాలి, ఒక వ్యక్తి ఎలాగున మరి వృద్ధిలోనికి రావాలి అనేది మనలను చూసి ప్రజలు దేవుణ్ణి బహుగా సంతోషించాలి, స్తుతించాలి, ఆరాధించాలి. అలాంటి అభివృద్ధి మనలోకి ఎలాగొస్తుంది అంటే, బైబిల్ గ్రంథంలో అద్భుతమైన కొన్ని మాటలు రాశారు. చదువుతారా? చదువుతారా? ఇదే యోహాను సువార్త 12వ అధ్యాయం 24వ వచనంలో చాలా చక్కని మాట రాయబడింది. చాలా చక్కటి మాట రాయబడింది. గాస్పల్ అకార్డింగ్ టు ద జాన్ చాప్టర్ 12 వర్స్ 24. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే యుండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. దేవునికి స్తోత్రం. గోధుమ గింజను దేవుడు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో తన బిడ్డలతో పోల్చుకున్నాడు, విశ్వాసులకు పోల్చాడు. గోధుమ గింజలంటే మనమే. మనలను దేవుడు గోధుమ గింజలుగా పోల్చాడు. ఒక గోధుమ గింజ మొలిచి ఫలించాలి అంటే అది భూమిలో పడిపోవాలి. భూమిలో పడిపోయి అది పూర్తిగా చచ్చిపోవాలి. పూర్తిగా చచ్చిపోయిన తరువాత అది మరల జీవం పొందుకుంటుంది. దేవునికి గట్టిగా స్తోత్రం. ఒకే విత్తనం ఒకటే. భూమిలో పడి చచ్చిన తర్వాత అది భూమిని చీల్చుకుంటూ పైకొచ్చి మొక్కగా తయారై అదొక చెట్టుగా తయారైతే, ఒకే గింజ, ఆ గింజలో నుండి మరికొన్ని గింజలు వచ్చేస్తాయి. ఒక దుబ్బుగా తయారైపోద్ది. దాని నిండా ఎన్ని వెన్నులు ఉంటాయో, ఆ వెన్నుల నిండా ఎన్ని గోధుమలు ఉంటాయో, గోధుమ గింజలు ఉంటాయో. ఆ ఒక్కటి చస్తే తప్ప దాంట్లో అభివృద్ధి ఏమి ఉండదు. ప్రతి విత్తనంలో కూడా జీవం ఉంటుందట. ప్రతి విత్తనంలోనూ జీవం ఉంటుంది. అది ఎప్పుడు కనపడుద్ది అంటే, విత్తనాలు కొంచెం మనం నీళ్ళు వేసి నానబెట్టినప్పుడు, భూమిలో పాతి పెట్టినప్పుడు అందులో ఉన్న జీవం ఏంటో బయటకు వచ్చేది కదా. విత్తనం పైకి చూస్తే మామూలుగానే ఉంటుంది, ఎండిపోయి ఉంటుంది, ఎందుకు పనికి వస్తుంది అనుకుంటాం.
అదే విత్తనం భూమిలో పడి చచ్చిపోతే అందులో ఉన్న జీవం బయటకు వస్తుంది. అందుకనే ఇప్పుడు ఆ మంతిన సత్యనారాయణ గారు రాజు లాంటి ప్రకృతి వైద్యులు ఏమంటారంటే మొలకెత్తిన విత్తనాలు మీరు తినండి అని. ఎందుకు మొలకెత్తిన విత్తనాలు తినాలి? మొలకెత్తిన విత్తనాలు ఏముంటుంది? జీవం. అది మన బాడీకి చాలా అవసరం. మనకు మొలకెత్తిన విత్తనాలు పొద్దున్నే స్తుతికూడికి పెట్టుకుని ఎవరైనా అందరికి మొలకెత్తిన విత్తనాలు పెట్టారనుకోండి, ఆరోగ్యానికి మంచిదని ఒక ప్లేట్లో పెట్టి మొలకెత్తిన విత్తనాలు ఒక కప్పు ఇచ్చారనుకోండి, ఎవరైనా తింటారా? మాట్లాడటం లేదు మీరు. ఎవరైనా తింటారా? ఏంటి పలారం ఇంకే దొరకలేదా ఏంటి అని అంటారు కదా. అదే పెద్ద పచ్చిమిరపకాయలు తీసుకొని మధ్యలో చీరేసి అందులో ఏం పెడతారు? వాము, తర్వాత ఏదేదో పెట్టేసి దాన్ని మైదా పిండిలో కాదు, అది అది నువ్వు అందించాలి, నాకు నువ్వు అందించాలి. శనగపిండిలో దాన్ని బాగా ముంచేసి ఆ ముంచిన దానిని వేడి కళాయి ఒకటి పెట్టి దాంట్లో నూనె పోసి మరిగిన తర్వాత అందులో వేస్తే అది పొంగుతా అది చక్కగా వేడిగా మన ముక్కులకి ఎలా ఉంటుందంటే చాలా గుమ్మగుమ్మలాడేస్తుంది. అది చక్కగా తీసుకొని కొరుక్కొని తింటుంటే ఉంటుంది నాయన. మరలా కొంతమంది అందులో దాన్ని చక్కగా కోసి ఆ మధ్యలో పచ్చిమిరపకాయలు, తర్వాత ఏంటవి ఉల్లిపాయలు, కొత్తిమీర, అల్లం చిన్న ముక్కలుగా తరిగి అందులో వేసి నిమ్మకాయ పిండి ఒక ప్లేట్లో పెట్టి ఇస్తే ఎలా ఉంటుంది? పలహారం అంటే ఎలా ఉండాలరా అంటారు. అది ఫుల్గా తినేసి తిన్నన్ని పెట్టేసామనుకోండి, తిన్నన్ని పెట్టేస్తే కడుపు నిండా తినేసిన తర్వాత వెళ్ళేటప్పుడు సైలెంట్గా వెళ్తారా? అమ్మ సైలెంట్గా వెళ్తారా? చిచ్చి అలాగెందుకంట హ్యాపీగా నవ్వుకుంటా చప్పట్లు కొట్టుకుంటూ వెళ్తాం మనం, అవునా కదా. ఆరోగ్యానికి హాని చేసేదేమో మనకు చాలా ఇష్టంగా అనిపిస్తుంది, కానీ మేలు చేసేది చాలా మనకి కష్టంగా అనిపిస్తుంది. కానీ గోధుమ గింజ చచ్చిపోవాలి. అది చచ్చిపోతే దానిలో నుండి మరలా తిరిగి జీవం లాంటి ఓ గొప్ప విస్తారమైన ఫలం. ఎంత మంచి మాట రాశాడో చూడండి. అది గోధుమ గింజ భూమిలో పడి చావకపోతే అది ఒంటిగానే ఉంటుంది. ఇక అభివృద్ధి ఉండదు, ఫలింపు ఉండదు, ఇంకేమీ ఉండదు. అది గనక చచ్చిన ఎడల, ఈ ఒక్క మాటలో ఎంత గొప్ప పాట ఉందో చూడండి. చావకుండిన ఎడల ఒంటిగా ఉంటుంది, చస్తే విస్తార ఫలము ఫలిస్తుంది. దేవునికి స్తోత్రం. అంటే నువ్వు క్రీస్తులోకి వచ్చిన తర్వాత యేసు ప్రభు వారి యొక్క శరీరం ఒక భూమిలాగా నాగటి చాళ్ళతో అది ఏమైపోయింది? దున్నబడింది. ఆ దున్నబడిన భూమిలో నీవు పడితే నువ్వు పడి చచ్చిపోవాలంతే. పాపముల చేత, అపరాధముల చేత మనం చచ్చి, శరీర క్రియలు ఉంటాయే మనలో, ఆ శరీర క్రియలు చచ్చిపోవాలి అంటే క్రీస్తు మన కొరకు సిలువ వేయబడ్డాడే. దాని గురించి పౌలు భక్తుడు చాలా మంచి మాట చెబుతూ గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనంలో ఒక మాట చెప్పాడు. త్వరగా చదివేలి, నేను టైం ప్రకారంగా ముగించడానికి నేను ప్రయత్నం చేస్తాను. హల్లెలూయా. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం, నేనైతే దేవుని విషయమై జీవించు నిమిత్తము, నేనైతే దేవుని విషయమై జీవించడం కోసం ధర్మశాస్త్రం వలన ధర్మశాస్త్రము విషయమై చచ్చిపోయాను. పౌలు గారు అన్నాడు, నేను చచ్చిపోయా. ఎందుకు చచ్చిపోయాను అంటే దేవుని విషయమై జీవించాలని. మీరు బైబిల్ అందరూ చూడట్లేదు, తీశారన్నమాట. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం ఏముంది అక్కడ? పౌలు గారు ఏమంటున్నాడు? నేనైతే, చెప్పాలి, అందరూ చెప్పాలి, దేవుని విషయమై జీవించు నిమిత్తం. ఎందుకు చచ్చిపోయాడు ఆయన? దేవుని కొరకు జీవించటం కోసం. ఇప్పుడు 20వ వచనం చదువుదాం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు.
నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. మీరు బాయ్స్ గర్ల్స్ ఎవరు చదవట్లేదు. ఒక మాటన చదవాలి, మీరు అర్థమవుతుందా? చదవాలి. నేను క్రీస్తుతో కూడా ఇప్పుడు ఏం చేయబడ్డాను? సిలువ వేయబడ్డాను. ఇప్పుడు శరీరంతో జీవిస్తున్న ఈ జీవితం అంతా కూడా శరీరం కోసం కాదు, నా కోసం సిలువలో మరణించిన యేసయ్య కోసమే జీవిస్తున్నాను. ఇది చచ్చిపోవటం అంటే. దేవునికి గట్టిగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. అందుకని ఇలాగూ దేవుని కొరకు జీవించే కొన్ని క్రియలు నీలో కనబడాలి. దాన్నే ఆత్మీయ ఫలములు అన్నాం, ఆత్మీయ వరములు అని అన్నాం. చావటం అంటే లోకాన్ని పూర్తిగా ద్వేషించటం అని అర్థం. లోక ఆశలను పూర్తిగా ద్వేషించటం అని అర్థం. నీ శరీరం కోరుకునే ప్రతి ఆశను కూడా చంపుకోవడం. దేవుని కొరకు బ్రతకాలంటే లోకంలో చచ్చిపోవాలి మనం, అంతే. దేవునికి గట్టిగా స్తోత్రం చెప్తాం. చచ్చిపోనమని ఆత్మహత్య చేసుకోమని కాదు. ఈ చావటం కాదు, ఈ చావటం కాదు. ఏంటి చావటం అంటే నీ కోరికల విషయమై నువ్వు చావాలి, అవి చచ్చిపోవాలి. క్రీస్తు కొరకు నీవు గోధుమ గింజలాగా నీ శరీర జీవితం చావాలి. ఇది మీకు ఇంకా కొంచెం బాగా అర్థం అవ్వాలంటే చిన్న కుమారుడు ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. ఆస్తి తగలేశాడు, తిరిగి రావాలనుకున్నాడు. వచ్చిన తర్వాత తమ్ముడు చూసి అన్నయ్య సంతోషించాడా? మాట్లాడాలి మీరు, కొంచెం నోరు తెరవండి, మాట్లాడాలి. అన్నయ్య సంతోషించాడా? అరే చాలా కాలం అయింది మా తమ్ముడు వెళ్ళిపోయి, అరే దొరికాడరా వచ్చాడా, సంతోషించాడా? లేదు, సంతోషించలేదు. వాడు పొలం నుంచి వచ్చాడంట. రాగానే డప్పులు ఢమకాలు బ్యాండ్ మేళం ఇవన్నీ విని ఏంట్రా ఇదంతా అని ఒక పాలేరుని అడిగాడంట. ఆ పాలేరు అన్నాడట, మీ తమ్ముడు తిరిగి వచ్చాడండి, మీ నాన్నకు అసలు ఒంటి మీద వస్త్రం కూడా నిలబడడం లేదు, చాలా మంచి పండగ చేసేస్తున్నాడు, కొవ్విన ఎద్దును కూడా వేసేయమన్నాడు అన్నాడట. ఎలా చేస్తున్నాడా? మా నాన్న నా కోసం కనీసం కోడినన్నా కోసాడా? మా నాన్న నా కోసం ఎప్పుడైనా ఏదైనా చేశాడా? ఎందుకు ఇలా చేస్తున్నాడని తనలో ఉన్న బుద్ధిని వాడు బయట పెట్టుకుని తండ్రి దగ్గరికి వెళ్ళిపోయి అన్నాడు. వాళ్ళ నాన్నతో అన్నాడు, ఏంటి నాన్న, తమ్ముడు వస్తే ఎలా చేస్తున్నావని అనలేదు. ఈ నీ కుమారుడు, ఏ కుమారుడు? ఒక తండ్రితో చెప్తున్నాడు. పెద్ద కొడుకు చిన్న కొడుకు గురించి చెబుతూ, ఈ నీ కుమారుడు తిరిగి వస్తే, వాడు ఆస్తి అంతా తగలేస్తే, వాడు బయట చెడిపోతే తిరిగి వస్తే వాడి కోసం ఇలా చేస్తున్నావేంటి నువ్వని తండ్రి నిలదీస్తే, అప్పుడు ఆ తండ్రి అన్న ఒక మంచి మాట నాకు చాలా ఇష్టం. ఈ నీ కుమారుడు చనిపోయి, అది చావటం అంటే. దేవుని గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చనిపోవటం అంటే అది. అలా చనిపోవాలి. జాన్ అనే దొరగారు ఒక ఆయన మారిన తర్వాత అతడు బాగా చుట్టలు కాల్చేవాడట, సిగరెట్లు కాల్చేవాడట, మందు బాగా తాగేవాడట, జూదం బాగా ఆడేవాడట. అతను మారాడు. వాక్యం అతన్ని మార్చేసింది. క్రీస్తు నిజంగా అంగీకరించాడు. ఆ తర్వాత వీటి విషయమై నేను చచ్చిపోయాను, ఆ జాను చచ్చిపోయాడు అని చెప్పి తన దగ్గరున్న పనోడుతో అన్నాడట, అరే ఓ శవాల పెట్టోడు తీసిరారా అన్నాడట. అదేంటయ్యా ఎవరు చనిపోయారంటే, నేను చనిపోయాను కదా అన్నాడట. అదేంటయ్యా అలాగంటున్నారంటే, కాదు నేను చనిపోయాను, నీకు ఎందుకు పట్టుకురారంటే, వాడు పాపం బెజవాడు వెళ్ళి ఆ రోడ్డు పక్కన శవాల పెట్లు అమ్ముతారు కదా, పాపం ఆ పెట్టు ఒకటి తీసుకొచ్చాడట. అప్పుడు జాన్ ఈ దొరగారు ఏం చేశాడంటే, తను చుట్టలు కాల్చేవాడు కదా, చుట్టలన్నీ అందులో పడేసాడట. మందు తాగేవాడు కదా, మందులని అందులో పడేసాడట. తర్వాత జోదం ఆడేవాడు కదా, వాటిని ఏమంటారు, అది ప్యాకలు అంటారు కదా, ఆ ప్యాకలన్నిటిని ఏం చేశాడు అంటే, స్టైల్గా కార్డ్స్ అంటున్నారు, ప్యాకలు అంటారు, వాటిని అందులో వేసాడట. అందులో వేసేసి, అరే నువ్వు వెళ్ళి ఊరందరికీ చెప్పు, ఏమని, మా దొరగారు
చచ్చిపోయాడని. మా దొరగారు చచ్చిపోయాడు. అదేంటయ్యా మీరు బతుకుండగా అలాగంటారు. లేదా నువ్వు చెప్పెళ్ళి అందరిని పిలుచుకురా అని ఈయన శుభ్రంగా తలస్నానం చేసి తెల్లని వస్త్రాలు ధరించుకొని గేటు దగ్గర ఉన్నాడట. పనోడు ఏం చేశాడు, అందరికీ కబురు పెట్టి మా దొరగారు చచ్చిపోయాడు, మా దొరగారు చచ్చిపోయాడు, మా దొరగారు చచ్చిపోయాడు అని కబురు పెట్టాడట. వాళ్ళందరూ వస్తే ఈయన తెల్ల బట్టలు వేసుకుని పక్కనేమో శవం పెట్టుకుని ఆ గేటు దగ్గర నిలబడి రండి 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 వెల్కమ్ వెల్కమ్ అన్నాడట. వచ్చినాడు అక్కడ దాకా బాగానే వస్తున్నాడు, అక్కడి నుంచి వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఇదేంటి పక్కనేమో శవాలు పెట్టుంది, దొరగారేమో నిలబడి ఉన్నాడు. పైగా ఏ డ్రెస్ వేసుకున్నాడు, వైట్ అండ్ వైట్ వేసుకున్నాడు. పన్నోడేమో మా దొరగారు చచ్చిపోయాడు అన్నాడు. ఈయనేంటి రమ్మన్నాడు మమ్మల్ని అని చాలామంది భయపడిపోయాడట. ఈ లోపల పనోడు అందరికీ చెప్పి 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 వచ్చి పనోడిని అన్నాడంటే ఏంట్రా అందరూ వెనక్కి వెళ్ళిపోతాం, మరి వెళ్ళిపోరేటండి, మీరేమో తెల్లబట్టలు వేసుకుని శవం పెట్టుకుపడుతుంది నిలబడి, మీరు రండి రండి ఎవడొస్తాడు, అందరూ మీరు దయ్యం అయిపోయాడు అనుకుంటున్నారంటే ఓహో ఇదా కథ అనుకుని అప్పుడు మైకులో అనౌన్స్ చేశాడట, బాబు రండి రండి రండి, నేను చనిపోయి తిరిగి బ్రతికాను. నేను చనిపోయిన జాన్ గారు ఇది ఇందులో ఉన్నాడు చూడండి, నా శవాల పెట్టులో ఉన్నాడు. నేను క్రీస్తు బిడ్డను. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు యొక్క నామాన్ని మహిమపడ్డాడు. ఎవడైనా క్రీస్తు నందుండిన ఎడలవాడు నూతన సృష్టి. ఇప్పుడు మనలో కొంతమంది చనిపోయాం, నేను చనిపోయాను అని చెప్పారు అనుకోండి. ఇప్పుడు జాన్ గారు శవాల పెట్టి తీసుకొచ్చి అందులో సిగరెట్లు వేసాడు, చుట్టలు వేసాడు, అవి వేసాడు. ఇప్పుడు మనలో మనం చచ్చిపోయేట్టు మనం ఏమేయాలి, అందులో మాట్లాడాలి. మనం ఏమేయాలి అంటే మనం ఏదైతే దేవుడికి వ్యతిరేకంగా చేస్తున్నామో అవి అందులో వేసేయాలి. అందులో ముఖ్యంగా మొట్టమొదటిగా ఓ పిల్ల ఏమేయాలి, సెల్ ఫోన్లన్నీ తీసి అందులో పాడేయాలి. ఇది రాక్షసి తెలుసా మీకు, ఇది ఎవరిది, దెయ్యం, ఇది తెలుసా మీకు, దుష్టశక్తిది తెలుసా మీకు. దీనంత డేంజర్ ఇంకొకటి లేదు. ఇది ఎంత బాగా ఉపయోగపడుతుందో అంత డేంజరస్ అనమాట, అంత డేంజరస్ ఇది, అంతగా పాడు చేసేస్తుంది. ఇలాంటివన్నిటిని మనం ఆ శవాల పెట్లో వేసేసినట్టు గోధుమ గింజలాగా మనం ఏమవ్వాలి, చనిపోవాలి. నీవు నీ క్రియలు దేవునికి వ్యతిరేకమైన క్రియల్లో నువ్వు చస్తే అప్పుడు ప్రభు నందు నువ్వు బాగా నువ్వు ఒక్కడో చస్తే నీలాంటి అనేక మంది విస్తారంగా ఫలిస్తారు. దేవుని గట్టిగా స్తోత్రం చెబుదాం. ఒక కుటుంబ యజమానుడు దేవుని యందు భయభక్తులు ఉంటే, ఒక కుటుంబ యజమాని దేవుని యందు భయభక్తులు ఉంటే ఆ కుటుంబం అంతా మారుద్ది. లేదు అంటే నువ్వు అలా చావకపోతే నువ్వు ఒంటిగానే ఉండిపోతావు. ఎవరిని రక్షించలేవు, ఎవరిని నడిపించలేవు. నెత్తి నోరు కొట్టుకొని ఏడవటం తప్ప ఏమి చేయలేవు. నువ్వు ఏమి చేయలేవు. ఈరోజు ప్రభు యొద్దకు నువ్వు నడిపించాలి అనుకుంటే నువ్వు గోధుమ గింజలాగా ఏమవ్వాలి, చనిపోవాలి. అది నేను ఫలించాలంటే చనిపోవాలి. ఆ మాట చెప్తారా, ఆ మాట చెప్పగలరా మీరు? చెప్తారు, చెప్పండి ఒకసారి చెప్తారా. మనం ఫలించాలంటే ఏం చేయాలి, మాట్లాడాలి. ఏం చేయాలి, అది మీరు పొలైట్గా అన్నారు చనిపోవాలని, ఒకే ఒక్కడు అన్నాడు చచ్చిపోవాలి అని. ఎలా 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 చేయాలి, అది చచ్చిపోవాలి. దేని విషయంలో చనిపోవాలి, నువ్వు చనిపోయావంటే నీ కళ్ళు ఇక పాపాన్ని చూడకూడదు. నువ్వు చూస్తే క్రీస్తు మహిమ కొరకే చూడాలి. దేవునికి గట్టిగా స్తోత్రం చెబుదాం. నీ చేతులు చెడ్డ పనులు చేయకూడదు. అది అప్పుడు నువ్వు గట్టిగా ఫలిస్తావు. నువ్వు చావాలి ముందు, మనం చనిపోవాలి. మన ఇంట్లో వాళ్ళందరూ మారకపోవచ్చు, ఇట్స్ డజంట్ మ్యాటర్ దట్. వాళ్ళందరూ మారకపోవచ్చు, నువ్వు మారాలి. వాళ్ళందరూ చావకపోవచ్చు, నువ్వు చావాలి. ముందు నువ్వు చనిపోయి ఒక కొత్త వ్యక్తిని మీ ఇంట్లో నువ్వేం చేయాలి, వాళ్ళకి చూపించాలి. అప్పుడు చిన్న కుమారుడు వచ్చిన తర్వాత వాడు ఎలా ఫలించాడో తెలుసా? అతని గురించి అక్కడతో ఆపేశారు బైబిల్లో. తర్వాత కాలంలో ఏం జరిగిందో తెలుసా? పెద్ద కుమారుడు కంటే
చిన్న కుమారుడు వ్యవసాయం బాగా చేశాడట. వృద్ధాప్యానికి వచ్చిన తర్వాత పెద్దోడు పట్టించుకోలేదు, చిన్నోడు బాగా పట్టించుకొని వాళ్ళ నాన్నను అమ్మను ఎంతో అపురూపంగా పెంచాడట. కారణం ఏంటో తెలుసా? వాడు చచ్చిపోయి బ్రతికినాడు, వాడు చనిపోయి బ్రతికినాడు. పెద్దోడు పైకి భక్తి నటిస్తున్నాడు అంతే, అంతే తప్ప వాడేమి ఇంకా చావలేదు. మనం పెద్ద కుమారుని పోలిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. కాదు కాదు, ఈరోజు గోధుమ గింజలాగా చచ్చిపోయే స్థితిలో ఉండాలి, చనిపోయిన స్థితిలో ఉండాలి. ఆ పరిణితి మనలోనికి రావాలి. దేవునికి గట్టిగా స్తోత్రం చెబుదాం. వెదకినప్పుడు నీ యొద్ద ఫలము లేకయుంటే ఆకులతో నిన్ను చూచి తండ్రి సంతసించున. వెదకినప్పుడు నీ యొద్ద ఫలము లేకయుంటే నిన్ను చూచి తండ్రి సంతసించున. ఇవ్వబడిన సమయంలో వర్ధిల్లకుంటే, ఇవ్వబడిన సమయంలో వర్ధిల్లకుంటే మూడు లాంటి నిన్ను నరికి వేయకుండునా, మూడు లాంటి నిన్ను ఇంక నరికి వేయకుండునా. ఫలించకుండుట నీకు న్యాయమా, యజమాని సహనముతో చెలగాటమా. ఫలించకుండుట నీకు న్యాయమా, యజమాని సహనంతో చెలగాటమా. ఫలముల నాశించిన పరలోక తండ్రి. హల్లెలూయా. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును నాకు దేని యందును అతిశయముంచుట నాకు దూరమగునుగాక. దాని వలన నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాము. నువ్వు సిలువ వేయబడి ఉండాలి. అదే చనిపోవటం అంటే, సిలువ వేయబడి ఉండాలి. వేషధారులకు పరలోక ప్రవేశం లేదు. సిలువను ధరించండి, సిలువను ధరించండి. అది నిజమైన మార్పు. దేవునికి స్తోత్రం. ఇది మొదటి విషయం. ఫలించవలెనంటే అది మన పాఠం. ఫలించవలెనంటే మొట్టమొదటిగా ఏం చేయాలి? మనం చచ్చిపోవాలి. ఇది ఎవరికి అర్థం కాదు. ఈ మెసేజ్ వింటే అర్థం అవుతుంది, ఈ వర్తమానం వింటే అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం. చాలామంది ఇంకా చావలేదు. చింత చచ్చినా ఏమంటారు? మాట్లాడాలి మీరు. చింత చచ్చినా పులుపు చావట్లేదు. నచ్చిన హీరో సినిమా ఒకటి వచ్చిందంట. ఒక విశ్వాసిగా చాలా ఇష్టం ఆ హీరో అంటే. ఎవరికి తెలియకుండా ముసుగు వేసుకుని సినిమాకి వెళ్ళిపోయిందంట. తట్టుకోలేక వెళ్ళిపోయిందట. వెళ్ళిపోయిన తర్వాత ఊరికినే ఉండలేరు కదా. వెళ్ళిపోయిన తర్వాత పాటలు వస్తున్నాయి, ఫైటింగ్లు వస్తున్నాయి, ఇవన్నీ వెళుతున్నాయి. ఆఖరి ఫైటింగ్లో విలను హీరో కంటే చాలా బలంగా ఉన్నాడట. ఉండి బలంగా ఉన్న విలను హీరోను కొడుతుంటే, హీరో పడిపోతుంటే ముందు దెబ్బలు తినేయాలి కదా. హీరో దెబ్బలు తినేస్తుంటే పాపం మేము తట్టుకోలేక, ప్రభువా నువ్వు హీరోని బతికించాలి నాయన, నువ్వు హీరోని బతికించాలి ప్రభు. నాయనాడు కొట్టేస్తున్నాడు నాయన, ప్రభు వీడు కొట్టేస్తున్నాడు తండ్రి, వీడు చూడు నాయన అని ప్రార్థన చేస్తుందట ఆవిడ. ప్రార్థన చేస్తుంటే ఈ లోపల పాపం అది సినిమా కదా, కథ కదా, వాడికి తెలుసు ఎలాగ చెయ్యాలో. చివరికి మళ్ళా కోలుకొని మొత్తం అయిపోయిన తర్వాత ఇక చచ్చిపోయాడు అనుకున్నప్పుడు మరలా హీరో మాట్లాడాలి. మీరు మీకు అందరికి తెలియదు ఏంటమ్మా భార్గవి, అటు ఇటు చూస్తావేటమ్మా, అందించాలి కదా మనకు. ఏమా మనకు తెలీదా? అప్పుడు హీరో లేచి ఇలా ఎగిరి తన్నుతుంటే దేవునికి స్తోత్రం అందంట గట్టిగా. ఎప్పుడైతే స్తోత్రం అందో బాల్కనీలో కూకుని ఇద్దరు హల్లెలూయా అన్నారట. నేల కూకుని ఇంకో నలుగురు స్తోత్రం అన్నారట. మళ్ళీని వీళ్ళందరూ ఎలాగంటే ఆ పక్కన సంఘ పెద్ద ఉండి, మా సంఘం అంతా ఇక్కడే ఉన్నట్టున్నారే అంటున్నాడట. ఆడు మొత్తం దొంగలంతా ఎక్కడున్నారు చెప్పాలి, మీరు ఎక్కడున్నారు? అక్కడే ఉన్నారు. ఇంకెలాంటి వాళ్ళ జీవితం ఏమైనా మారుతుందా చెప్పాలి.
ఎలాంటి జీవితం ఏమైనా మారుతుందా? నేను మొన్న ఒక స్టూడెంట్ సాక్షి విన్నాను. ముమ్మిడి వరంలో ఒక స్టూడెంట్ సాక్షి విన్నాను. అతను బీటెక్ చదువుతున్నాడు పిల్లాడు. ఆ రోజు మాకు భోజనం సిద్ధం చేశారు వాళ్ళ ఫ్యామిలీ, ఆ పిల్లోడు, వాళ్ళ చెల్లి, వాళ్ళ అమ్మగారు, వాళ్ళ నాన్నగారు ఎక్కడో జాబ్కి వెళ్ళారు. వాళ్ళు చెప్పారు, ఆటోలో కూర్చున్నాను నేను, వాళ్ళు కూడా నాతో పాటు ఆటోలో కూర్చున్నారు. అమలాపురం వరకు నన్ను ఆటోలో తీసుకొచ్చారు. ఆ తీసుకొచ్చే టైంలో వాళ్ళు చెప్పారు, టాపిక్ వచ్చింది. టాపిక్ వస్తే ఆటో డ్రైవర్ కూడా మన పాట పెట్టాడు. నేను కూర్చొని గుండె నిండా వేసుకుంటేనే పాట పెడితే నాకు చాలా ఆనందం అనిపించింది. మన పాట కాబట్టి మరి కదా, అది చాలా హ్యాపీ అనిపించింది. ఆటోలో వినుకుంటూ వెళ్తే ఇలాగ టాపిక్ వచ్చిందనమాట. ఇలాగ టాపిక్ వస్తే ఆ పిల్లోడు చెప్పాడు, సార్ ఇంతవరకు అసలు థియేటర్ ఎలా ఉంటుంది అనేది ఇంతవరకు నేను చూడలేదు. ఒకసారి ఎప్పుడో మా ఫ్రెండ్స్ రమ్మని ఆగస్టు 15వ తారీఖు రోజున ఏదో ఇబ్బంది అని రమ్మంటే మా డాడీకి ఫోన్ చేస్తే నేను వస్తున్నానుండ్రా అని చెప్పి వాళ్ళ డాడీ బండి వేసుకుని వచ్చి మాస్టర్లు ఎదురుగా కొట్టుకుంటూ తీసుకొచ్చినట్టు. అప్పుడు ఆ పిల్లోడు 9th క్లాస్ చదువుతున్నాడు. 9th క్లాస్ చదివే పిల్లోడిని వాళ్ళ మాస్టర్ల ముందు కొట్టుకుంటూ తీసుకొచ్చాడట వాళ్ళ నాన్న, కొట్టుకుంటూ తీసుకొచ్చాడట. అప్పుడు అనిపించింది, సినిమా అనే మాట నేను మా ఇంట్లో అనకూడదు, నేను చూడకూడదు, నేను క్రైస్తవుడిని, నేను ప్రభు దగ్గరి భక్తుణ్ణి అని. అది ఆ రోజు వాళ్ళ నాన్న మీద చాలా కోపం వచ్చింది ఆ పిల్లోడికి. ఈరోజు చాలా ఫస్ట్ క్లాస్లో చదువుతున్నాడు ఆ పిల్లోడు. ఏ గ్రేడ్ ఆ పిల్లోడికి తెలుసా? ఏ గ్రేడ్ ఆ పిల్లోడికి. నాకు ఒక లక్ష్యం ఉంది సార్, నేను ఒక మంచి జాబ్ కొట్టాలి, అందుకే మీరు ప్రేయర్ చేయండి అని. ఎంత వినయంగా ఉన్నాడంటే ఆ పిల్లోడు, ఎంత వినయంగా ఉన్నాడంటే. ఇది చావటం అంటే, పాపం విషయమై చచ్చిపోవాలి. ఈ మార్పు మనందరిలో కనబడాలి. ఎప్పుడైనా నీ లైఫ్లో అలాగంటే మారిన తర్వాత, మారకముందు ఏమన్నా వేషాలు వేసావేమో, మారకముందు థియేటర్లకు వెళ్ళావేమో, మారకముందు ఒకవేళ మందు తాగావేమో, మారకముందు ఒకవేళ జోతం ఆడావేమో, మారిన తర్వాత కూడా అక్కడ అడుగు పెట్టావంటే ఇక నీకు సిగ్గు లేదని చెప్పాలి కదా. నీకు సిగ్గు లేదు, ఆ తర్వాత దేవుని యొక్క భయం కూడా లేదనే చెప్పాలి. సిగ్గుతో చచ్చిపోవాలి అలాగెవరైనా చేసుంటే మాత్రం. ఇలాగ అంటున్నా, నేను వేరే విధంగా అనుకోకండి. ఇది లైవ్ కూడా చూస్తున్నారు చాలామంది. అనేక మందికి కనువిప్పు కలగాలనేది నా తాపత్రయం. దేవుని గట్టిగా స్తోత్రం చెప్దాం. త్వరగా ఇంకొక 2 విషయాలు చెప్పి నేను ముగించేస్తాను. ఏమ్మా, రెండవది మగపిల్లలు కానీ యవ్వనస్తులు కానీ ఒకటి కూడా చదవలేదమ్మా ఇప్పుడు వరకు. చదవాలి, ఇప్పుడు మీరు చదవాలి, ఓకేనా? నెక్స్ట్ చాలా ఈజీది, మీరు చూడకుండా కూడా చెప్పేయచ్చు. మరి చదివేయగలిగితే చదివేయచ్చు మీరు. ఏమ్మా, చూడండి, 1వ అధ్యాయం 3వ వచనం చదవాలి అమ్మా. 1వ అధ్యాయం 3వ వచనం కాదు, కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. అతడు దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి. అది అతడు నీటి కాలువ నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును, అతడు చేయునదంతయు సఫలమగును. ఒకడు ఫలించవలెనంటే మొట్టమొదటగా చావాలి, రెండవది నీటి యారను నాటబడాలి. ఎందుకు నీటి యారను నాటబడాలంటే, నీరు దేవుని వాక్యం, ఆ దేవుని వాక్యము పక్కన ఎందుకు నాటబడాలంటే, ఆ మొక్కకు అన్ని వేళల్లో వాక్యం అందాలి, విశ్వాసికి అన్ని పూటల వాక్యం అందాలి. అందుకనే బుధవారం పెడతారు, శనివారం పెడతారు, ఆదివారం పెడతాం, మధ్యలో స్తుతి కూడికలు పెడతాం, శిలువ కూడికలు పెడతాం, ఇవన్నీ శిలువ ధ్యానాలు ఏర్పాటు చేస్తాం, ఉపవాస కూడికలు, ఉజ్జీవ కూడికలు, ఇవన్నీ కేవలం వాక్యం అనే నీరును విశ్వాసికి అందించాలి అని. అలాగ అందినప్పుడు ఏమవుతుంది? యెషయా గ్రంథం 27వ అధ్యాయం 3వ వచనం. త్వరగా యెషయా గ్రంథం 27వ అధ్యాయం 3వ వచనం. యెహోవా అను నేను దానిని కాపు చేయుచున్నాను,
ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను, ఎవడును దాని మీదకి రాకుండానట్లు దివారాత్రము నేను దాన్ని ఏం చేస్తున్నాను, కాపాడుచున్నాను. నీరు దేవుడిస్తాడు. నువ్వు నాటబడితే ఆ నాటబడిన అనుభవం కనుక నీకు వస్తే దేవుడనేట ప్రతి నిమిషం ఏం చేస్తాడట ఆయన, ప్రతి నిమిషమును దానికి నేను నీరు కడతాను, ఎవడును దాని మీదకు రాకున్నట్టు దివారాత్రులు నేను కాపాడుతాను. దివారాత్రులు ఆయన కాపాడాలంటే నువ్వు దివారాత్రులు దేవుని వాక్యమును, అది విషయం. దివారాత్రులు దేవుని వాక్యం ధ్యానించు, అప్పుడు యేసు నిన్ను దివారాత్రులు ప్రతి నిమిషం కూడా కాపాడుతాడు, ప్రతి నిమిషం కూడా కాపాడుతాడు. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 8వ వచనం. అరుణ్ తేజ, నువ్వు తొందర పట్టలేదు, స్పీడ్గా లేదు, మీది స్పీడ్ అప్పలేదు. చదవ, తీయాలి. అమ్మ దొరికిందా అమ్మ? వాడు ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం తీయండి 8వ వచనం. ఇంకా కొంతమంది తిప్పుతున్నారు, అందరం కలిసి ఒకేసారి చదువుదాం. లిచ్చి తీయాలి త్వరగా. పేజ్ నెంబర్ చెప్పనా? చదువుతారమ్మ ఇప్పుడు? ఒకేసారి చదువుదామా? ఓకే. 1 2 3 స్టార్ట్. మరలా చదువుదాం. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును, అది కాలువల ఓరన దాని వేళ్ళు తన్నును, వెట్ట కలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా నుండును, వర్షము లేని సంవత్సరమున చింత నందదు, కాపు మానదు. దేవుని గట్టిగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. వాడు అంటే ఎవడైతే జలముల యోరన నాటబడతాడో, నీటి కాలువల యోరన నాటబడతాడో, వాక్యములో ఎదుగుతాడో, వాక్యంలో ఫలిస్తాడో, వాక్యము చదువుతాడో, వాక్యం అర్థం చేసుకుంటాడో, వాక్యమునకు ఎక్కువ ప్రాధాన్యత ఎవడైతే ఇస్తాడో వాడట చెట్టు వలె ఉండటం మాత్రమే కాదు, అతడు వేళ్ళు ఏం చేస్తాయట, తన్నును. దానికి ఒకవేళ వేడి కలిగిందనుకో, అంటే వెట్టే తగిలిందనుకో, అయినా సరే అది ఏం చేయదు, మాట్లాడాలి గట్టిగా మీరు, భయపడదు. ఒకవేళ ఆ సంవత్సరం వర్షాలే లేవనుకో, వర్షము లేని సంవత్సరమును కూడా చింత నందదు. దీని అర్థం ఏంటంటే, నీకు అనుకూలముగా లేని టైంలో కూడా నువ్వు నీ భక్తిని కొనసాగిస్తావు. దేవునికి స్తోత్రం. నీకు వీలు లేని టైంలో కూడా ఫలిస్తావు. ఇది నీటి యోరన నాటబడిన ఫలింపు అంటే. ఈ విషయంలో మనం యోసేపు గురించే చెప్పుకోవాలి. యోసేపుకు వెట్ట కలిగింది, వేడి కలిగింది, అతని జీవితంలో వర్షాలు లేవు. అంటే వసంతకాలం అతని లైఫ్లో చాలా కాలం వరకు లేదు. అయినను తన భక్తిని తాకట్టు పెట్టలేదు, తన పవిత్రతను అమ్మేయలేదు, తన శుద్ధతను కోల్పోలేదు. అందుకనే అతని వేళ్ళు తన్నాయి. తన్నటం మాత్రమే కాదు, గోడల మీదకెక్కి చెప్పాలి మీరు, వ్యాపించెను. దేవునికి స్తోత్రం. యోసేపు ఫలించెడి కొమ్మ, దాని రెమ్మలు, అయ్యో మీరు పూర్తి చేయలేకపోతున్నారంటే వాక్యం చదవట్లేదు మీరు సరిగా. నది దాని రెమ్మలు గోడ మీదకెక్కి వ్యాపించెను. అది అంటే విస్తరించెను అని. ఒక వ్యక్తి ఎలాగ ఫలిస్తాడు అంటే, మొట్టమొదటగా చావాలి, రెండవదిగా నీటి యోరను నాటబడాలి, మూడవది ఇది ఇంకా ఈజీ, బాయ్స్కి యవ్వనస్తులకి ఇంకా ఈజీ. మీరు చదువుతానంటే చెప్తాను. మరి చెప్పనమ్మా బాబు, చెప్పనా? ఒక్క వాక్యమైనా చదవాలని మీరు, అది ఒక్క వాక్యమైనా చదవాలి. వాళ్ళందరికంటే, మీ వెనక కూర్చున్న వాళ్ళందరికంటే ముందుగా ఒక వచనమైనా మీరు చదవాలనేది నా తాపత్రయం. ఓకేనా? 15వ అధ్యాయం 5వ వచనం, యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనం. అయ్యో లాస్ట్ ఛాన్స్ కూడా మీరు పోగొట్టేస్తున్నారే.
ఆ, ఆ, నువ్వు ద్రాక్షవల్లివి. ఇంకా ఏంటి అమ్మా? ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చెయ్యలేరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ద్రాక్షవల్లి అయితే, తీగలు మనమైతే, ఎవడు ఆయన యందు, అది విషయం, నిలిచి ఉన్నవాడు ఫలిస్తాడు. ఒక చోట నిలిచి లేకపోతే మీరు ఫలించరు. ఆయనలో నిలిచియుండుట. దేవునికి స్తోత్రం. నువ్వెవరిలో నిలబడుతున్నావు అంటే దేవునిలో నిలబడాలి. దీన్నే అంటు కట్టడం అంటాం. అంటు కట్టిన తర్వాత ఆయనలో ఉన్న సారం మనలోకి వచ్చేస్తుంది. అప్పుడు మనం బహుగా ఫలిస్తాం. ఆయనకి వేరైపోతే మనం ఏమీ చేయలేము. ఇది మూడవది. ద్రాక్షవల్లిలో అంటే నిలిచి ఉండవలెను. ఒకడు బహుగా ఫలించాలి అంటే నిలిచి ఉండాలి. దేవునికి స్తోత్రం. 3 విషయాలు చెప్పాను. ఒకటి, మనం ఫలించాలంటే ఏం చేయాలి? చచ్చిపోవాలి. రెండవది, నీటి యారను నాటబడాలి. మూడవది, నిలిచి ఉండాలి. ఎవరిలో? దేవునిలో నిలిచియుండువాడు వర్ధిల్లుతాడు. ఇప్పుడు మూలవాక్యం చదివితే యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనం. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులు ఆగుతారు. నువ్వు ఫలిస్తావా? ఫలించగలవా? చెప్పాలి. అందరూ లేచి నిలబడదాం. నువ్వు ఫలించాలి అంటే నువ్వు చావాలి. నీ చూపులు ఇంకా చావలేదు, నీ కోపం ఇంకా చావలేదు, నీ బుద్ధి ఇంకా చావలేదు, లోకం మీద ఉన్న నీ ఆశ ఇంకా చావలేదు. లోకంలో ఎన్ని కావాలని కోరుకుంటున్నావు, దయచేసి చావాలి. ప్రభువా, నా విషయమై నేను చనిపోవాలి, నేను ఫలించాలి. అందుకే ఆత్మఫలాలు రావడం లేదు. ఆత్మీయమైనటువంటి జీవితం మంది అభివృద్ధి చెందటం లేదు. ఈరోజు ఫలించవలెనంటే ఈ సందేశము ద్వారా నువ్వెందుకు ఫలించలేకపోతున్నావు, నువ్వెందుకు అభివృద్ధి చెందలేకపోతున్నావు అంటే నువ్వు ఇంకా చావలేదు. చిన్న కుమారుడు చచ్చిన తర్వాత ఫలించాడు. గోధుమ గింజ చస్తేనే ఫలిస్తుంది, చావకపోతే ఒంటిగా ఉండిపోతుంది. నీవు కూడా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అలాగే ఉండిపోతావు. నువ్వు అమ్మ కళ్ళు మూసుకోవాలి, పిల్లలు కళ్ళు మూసుకోవాలి. నువ్వు చనిపోతే విస్తారంగా ఫలిస్తావు. నీతో పాటు మరికొంతమందిని నడిపించగలుగుతావు. అలాగే నీటి ఎవరు నాటబడాలి. పిల్లలారా, వాక్యం చదవటం నేర్చుకోండి, మీరు ఫలిస్తారు. వాక్యం కనుక గట్టిగా చదివి దాని ఎవరు నాటబడి దాని సారం కనుక మీరు తీసుకుంటే వెట్ట కలిగిన మీ ఫలింపు ఆగదు. వర్షం లేని సంవత్సరమును కూడా దాని కాపు మానదు. ఇది యోసేపులాగా మనం కూడా ఫలిస్తాం. నా ప్రియ సోదరుడా, ఆయనలో నిలబడదాం, ఆయనలో ఉందాం, ఫలిద్దాం. ఫలించి నిజమైన శిష్యులు అనిపించుకుందాం, నిజమైన క్రైస్తవులము అని అనిపించుకుందాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. హల్లెలూయా. నీతి పూత జాతి కాపు ఆత్మఫల ఏంటి అదేనేది వేరే పాటలు ఎన్నో పాటది. మహిమగల తండ్రి మంచి వ్యవసాయకుడు, మహి తోటలు నరమొక్కలు నాటించాడు. మహిమగల తండ్రి మంచి వ్యవసాయకుడు, మహి తోటలు నరమొక్కలు నాటించాడు.
తన రుద్రుని రక్త నీర్ మడికట్టి పెంచాడు, తన పుత్రుని రక్త నీర్ మడికట్టి పెంచాడు, తన పరిశుద్ధాత్మను కాపుగా ఉంచాడు, తన పరిశుద్ధాత్మను కాపుగా ఉంచాడు. కాయవే ఎని ఫలములు పండవే చెట్ట కమ్మని ఫలములు, కాయవే తోట తీయని నలయులు, పండవే చెట్ట కమ్మని ఫలములు. మహిమ గల తండ్రి సాయకుడు మహి తోటలు నరమొక్కలు నాటించాడు, నీతి పూత జాతి కథ ఆత్మసుధా ఫలములు, నీ తండ్రి నిలువ చేయి నిత్య జీవనిధులు, నీతి పూత జాతి కథ ఆత్మసుధా ఫలములు, నీ తండ్రి నిలువ చేయి నిత్య జీవనిధులు. అమితమైన ఆత్మబంధు అమర సుఖాకాంతులు, అమితమైన ఆత్మబంధు అమర సుఖాకాంతులు, అనుకూల సమయమిదే పూయు పరమ పువ్వులు, అనుకూల సమయమిదే పూయు పరమ పువ్వులు. కాయవే తోట తీయని కాయలు, పండవే చెట్ట కమ్మని ఫలములు, కాయవే తోట తీయని కాయలు, పండవే చెట్ట కమ్మని ఫలములు. మహిమ గల తండ్రి మంచి వ్యవసాయకుడు మహి తోటలు నరమోకలు నాటించాడు. అందరూ తలలు వంచి కండ్లు మూసుకుని ఈరోజు విన్న వాక్యం కొరకు నీకు నువ్వుగా నీ సమర్పణ ఏంటో నువ్వు చెప్పాలి దేవుడికి. అది ప్రభువా ఫలించాలి, ప్రార్థన చేస్తున్నాం, ఫలించాలి, ప్రయాసపడుతున్నాం, ఫలించాలి కోరుకుంటున్నాం, ఫలించాలి ఏమేమో చేస్తున్నాం. కానీ ఈరోజు అసలు విషయం, ఒక వ్యక్తి ఫలించాలంటే అతడు చావాలి. ఏ ఆశలు చావలేదో ఈ రాత్రి వాటిని ఆత్మ ద్వారాగా పరిశుద్ధాత్మ దేవుడు చంపునుగాక. నీ మనస్సు ప్రేరేపించి నీ భక్తిని, నీ కుటుంబాన్ని, నీ ప్రత్యేక జీవితాన్ని పాడు చేస్తున్న ఆ దుష్ట క్రియలన్నిటినీ యేసయ్య చంపునుగాక. నా పవిత్రతను, పరిశుద్ధతను పాడు చేసే ఆ చెడ్డ క్రియలన్నీ సాతాను రూపమై అది నా కాళ్ళ కింద దేవుడు చెత్తక తొక్కించునుగాక. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు ప్రభు. ఈరోజు ఫలింపవలేనంటే ఓ చక్కటి సందేశాన్ని మీరు నేర్పించారు, అందుకొరకు స్తోత్రాలు. గోధుమ గింజలాగా మేము కూడా చావాలి. ఒక్క గోధుమ గింజ ఒంటిగా ఉండిపోతుంది చావకపోతే, మేము కూడా ఒంటరి వాళ్ళం అయిపోతామేమో, ఈ జీవితం ఎక్కడితో అయిపోతుందేమో. కాదు, అది భూమిలో పడి చావాలి. మా కోసం నాగడి చాలలాగా దున్నబడిన మీ భూమిలో పడిపోవాలి. మేము నీ రక్తపు చాలలో పడిపోవాలి. అప్పుడు మేము చావాలి, మేము నిత్య జీవం కొరకు పూయాలి. అలాగే నీటి యోరన నాటబడాలి, నీలో నిలిచి ఉండాలి. అలాంటి కృప బిడ్డలందరికీ ఇచ్చి నడిపించి మహిమను పొందమని, కానుకలు పట్టుపోతున్న ప్రతి కానుకను 30 దంతులు 60 దంతులు 100 దంతులుగా ఫలింపచేయండి. బిడ్డలేసే ప్రతి కానుకకు గొప్ప జయమును అనుగ్రహించి మహిమ పొందమని, వాళ్ళ రాబడి విషయంలో ప్రార్థన చేస్తున్నాం. తప్పకుండా బిడ్డలకు మేలు చేయమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఇది దేవునికి కానుకలు